పెళ్లి పుస్తకం. తాతయ్య, నువ్వు మహారాజువని ఎందుకు అనుకుంటున్నావు? ఎవరైనా చెప్పారా? ఏమీ అసందర్భపు అమాయకపు ప్రశ్న. నెత్తిన కిరీటము, చేతిలో ఖడ్గము లేదని మీకు ఎగతాళిగా ఉన్నదా? కాదు, ఇన్ని రోజులైనా మీ రాజ్యంలో మా అమ్మ ఎక్కడుందో కనిపెట్టలేకపోయాం. కానీ మా పప్ప మాత్రం అమ్మని ఇంటికి తీసుకొచ్చేశారు. అందుకే అడిగాను. చూడండి యువరాజా, నా రాజ్యంలో నేను ఒంటరి మహారాజుని. అన్ని పనులు నేనే చేసుకోవాలి. పని వాళ్ళ మీద, మన వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. అందుకే ఆలస్యమైనది. ఇలానే ఏదో ఒకటి చెప్తావు. నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా మా ఇంటికి వచ్చాయి. అందరం కలిసి ఉండొచ్చు. లేదు యువరాజా, నా దారి వేరు, నా లక్ష్యం వేరు. చెప్పాను కదా, నేను ఒంటరి మహారాజునని. ఒక దుష్ట సంహారం చేసి గాని నేను ఈ అవతారాన్ని చాలించను. అవతారం అంటే నువ్వేమన్నా దేవుడువా? అవును, రాజు అంటే రాజ్యానికి దేవుడే కదా. డ్రైవర్, కారాపు. సిద్ధు, సిద్ధు, సిద్ధు. సిద్ధు, సిద్ధు ఆగు. యువరాజా, ఎవరో మన వైపు చూసి అరుస్తున్నారు. మీకు తెలిసిన వారా? పత్తాతయ్య. సిద్ధు ఆగు. సిద్ధు, సిద్ధు, సిద్ధు ఆగు. సిద్ధు, సిద్ధు నిన్నే పిలిచేది. వెయిట్ సిద్ధు, సిద్ధు. యువరాజా, యువరాజా, ఎవరా పిల్ల? మీ అక్క? అవును, అక్కే. అక్క లాంటి బెస్ట్ ఫ్రెండ్. నువ్వు కోరుకున్నట్టే మీ అమ్మ ఇంటికొచ్చేసింది కదా. ఇంకెందుకు ఈ దోపుచులాటలో? హాయిగా వెళ్ళి మాట్లాడొచ్చు కదా. లేదు, దానికి ఇంకా టైం ఉంది. ఎందుకు నవ్వుతున్నావు? నేనే గండికోట రహస్యం అనుకుంటే నువ్వు నన్ను మించిన గులేబ కావాలి రహస్యము. పద వెళ్దాం. ఆటోలనే. 2 minutes అభి, ఇప్పుడే వచ్చేస్తాను. ఈసారి నువ్వు తప్పించుకోవడం నీ వల్ల కాదురా. ఈ రోజు నేను చంపి నా పగకి, కోపానికి ప్రతీకారం తీర్చుకుంటాను. కాసుకో, నీకంతా చూస్తాను. నా చేతిలో పూడింది నీకు, చచ్చిపోతావు. డ్రైవర్, ఆ గొడవ ఏంటో చూడు. వదలరా. నా దేవుడే కాపాడాడు. ఈ డ్రైవర్ ఏం చేస్తాడు? నువ్వెవరు? వెళ్ళిపో. నిన్ను నమ్మడం తప్ప మేమేం పాపం చేశావురా? ఇన్నాళ్ళు నీకోసమే ఈ కత్తి దాచుకు తిరుగుతున్నాను. ఈ రోజుతో నా కోరిక నెరవేరిపోతుంది. నా కోపం చల్లారిపోతుంది. నా కూతురు ఆత్మకు శాంతి చేకూరుతుంది. చావు. డ్రైవర్, కార్ స్టార్ట్ చేయి. అలాగే సార్.
అభి వెళ్ళి కూర్చో. డ్రైవర్ కారు పోనీ. రేయ్ ఆగో, రేయ్ ఆగరా, ఆగో ఆగరా. బ్రతికిపోయావరా వెదవా. తాతయ్య ఏమైంది? నిన్ను ఎప్పుడూ ఇలా చూడలేదు. ఎందుకలా ఉన్నావు? చేతికి చిక్కిన పాపం త్రుటిలో జారిపోయింది, తప్పించుకొని పారిపోయింది. లేదంటే ఎన్నో ఏళ్ల నా కోపం ఈ పూటకు చల్లారిపోయేది. నువ్వలా మాట్లాడకు తాతయ్య, నాకు చాలా భయంగా ఉంది. భయం ఎందుకు మనవడా? రాజు అన్న తర్వాత శత్రువులు, యుద్ధాలు అన్నీ మామూలే. అది సరే గాని నువ్వు ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు? ఏమైనా ఆలోచించావా? లేదు, ఇప్పుడు చేస్తాను. ఆ, నేను శత్రు సైన్యాల మీద దాడి చేసేటప్పుడు కూడా ఇంతగా ఆలోచించలేదు. మీ ప్రణాళికలు, ఆ చేతి కదలికలు అసాధారణం, అత్యద్భుతం. తాతయ్య కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఆ, ఆ, మ్. ఎస్, ఐడియా. ఆ, వచ్చిందా? ఏంటది? రేపు ఉదయం మనము ఆ, వద్దులే తాతయ్య, చెప్పడం కాదు, డైరెక్ట్ గా చేసి చూపిస్తాను. అప్పుడే థ్రిల్లింగ్ గా ఉంటుంది. సరే మీ ఇష్టం. మీరు చెప్పింది పాటించడం తప్ప తిరిగి ప్రశ్నించడం నాకు చేత కాదు. మీ ఆనందం చూస్తుంటే ఏదో మహత్తర ఉపాయమే అనిపిస్తోంది. ఆ ఆలోచన ఏంటో, ఎప్పుడు తెల్లవారుతుందో అని నాకు చాలా ఆశగా ఉంది. సార్ పేపర్. అది సిద్ధు హ్యాండ్ రైటింగ్ కదా?